వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఈ వంకాయ సాగు అంటే మామూలు సాధారణ వంకాయ, జనరల్గా మనం రైతులు వేసే వంకాయ, గ్రాఫ్టింగ్ వంకాయ అంటే అంటు వంకాయ, ఏది వేస్తే బెటరు రైతులు. సో ఈ వంకాయ సాగు చేసేటప్పుడు లేదా గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసేటప్పుడు ముఖ్యంగా మనము ఏ విధంగా సాయిల్ రెడీ చేసుకోవాలి, ఎరువులను ఏ విధంగా ఇవ్వాలి, దాదాపు వంకాయ సాగు గ్రాఫ్టింగ్ వంకాయ సాగు గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనకు వచ్చేసి గ్రాఫ్టింగ్ వంకాయ, మామూలు వంకాయకు గ్రాఫ్టింగ్ వంకాయకు ఫస్ట్ తేడా చూసుకున్నట్లయితే ముఖ్యమైన తేడా ఏంటంటే దిగుబడి అనేది డిఫరెంట్ ఉంటుంది. దిగుబడి గ్రాఫ్టింగ్లో మనకు ఎక్కువ రోజులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది వచ్చేసి మనకు వ్యాధులను తట్టుకునే శక్తి కొంతవరకు ఉంటుంది. వ్యాధులను తట్టుకునే శక్తి ఉంటుందని దీనికి వైరస్ రాదు, దోమ రాదు, పురుగు రాదు అని అనుకోవద్దు. ప్రతిదీ మామూలు వంకాయకు సాధారణ వంకాయకు ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో గ్రాఫ్టింగ్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. బట్ ఇది కొంత వ్యాధులను తట్టుకునే శక్తి ఈ గ్రాఫ్టింగ్కి ఉంటుంది. ఇది రెండోది. మూడోది, రైతుకు ప్రతిసారి పంట మార్చి భూమిని దున్ని ప్లవ్, రోటావేటరు, మళ్ళా మల్చింగు, మళ్ళా డ్రిప్పు, ఇవన్నీ రైతుకు శ్రమ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. నాలుగోది, ఎప్పుడైతే రైతుకు మనకు రేట్ ఎప్పుడైతే దొరకదో, మామూలు సాధారణ వంకాయ వేస్తే మనకు 6 నుండి 8 నెలలు ఉంటుంది. ఈ 6 నుండి 8 నెలల్లో రేటు కనుక డౌన్ ఉండి రైతుకు రేటు దొరకకుంటే నష్టపోయే అవకాశం ఉంటుంది రైతు. అదే గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకున్నట్లయితే మనకు ఇది 30 నెలలు, 36 నెలలు, 3 ఇయర్స్ వరకు ఉంటుంది. కాబట్టి ఒక టైంలో రేటు దొరకకుండా ఒకసారి దొరుకుతుంది. ఎండాకాలం దొరకకుండా వర్షాకాలం లేకుండా చలికాలం ఏదో ఒక టైంలో కంపల్సరీగా గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకున్నట్లయితే మనకు రేటు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకుంటే రైతుకు మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యమైన తేడా. ఈ ముఖ్యమైన తేడాలు వల్ల మనకు ఈ గ్రాఫ్టింగ్ వంకాయ వైపు రైతు వెళ్తే బెటరు. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్టింగ్ వంకాయ మనం సాగు చేసేటప్పుడు కంపల్సరీగా మనము ఈ 45 రోజులు 45 డేస్ ముందు మనము ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు కావలసిన వెరైటీ విత్తనాన్ని మొదలే మీరు చూస్ చేసుకొని దానికి సంబంధించిన విత్తనాన్ని పంపడం లేదా అక్కడ అవైలబుల్ ఉంటే అడగడము చేసి మీరు ఈరోజు ఆర్డర్ ఇస్తే మీకు 45 డేస్కు మీకు ప్లాంట్ అనేది దొరుకుతుంది. అప్పటి వరకు భూమిని ప్లవ్ వేసి దున్ని కొంచెం టెంపరేచర్కు చూపెట్టి అంటే ఎండకు కాగబెట్టి ఈ విధంగా ఉంచుకోవచ్చు ఇప్పుడైతే. కానీ మీరు 40-45 రోజులు మేము ల్యాండ్ వేస్ట్ ఉంటుంది, మనకు టైం పోతుంది అని ఉద్దేశం ఉంటే, ఎందుకంటే మనకు గ్రాఫ్టింగ్ అనేది 3 ఇయర్స్ వరకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 45 రోజులు మనం వెయిట్ చేసినా మీకు తర్వాత మీరు మామూలు వంకాయ అయితే 6 నుండి 8 నెలలు ఉంటుంది, తర్వాత క్లోజ్ అవుతుంది. అదే గ్రాఫ్టింగ్ ఇప్పుడు 45 రోజులు ఆగినారు అనుకోండి, తర్వాత మీకు 2-3 సంవత్సరాల వరకు మీకు ఈల్డింగ్ పంట వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం చూడండి. లేదు మేము 6 నుండి 8 నెలల్లో మేము వంకాయ వేసి తీసేస్తాము, తర్వాత వేరే క్రాప్కు వెళ్తాము, మీకు వేరే ప్లాన్ ఉంది అంటే మాత్రం మీరు మామూలు వంకాయ వేసుకోండి, గ్రాఫ్టింగ్కి వెళ్ళకండి. ఇది ముఖ్యంగా. అయితే గ్రాఫ్టింగ్ వంకాయ వేసేటప్పుడు కంపల్సరీగా మీరు సాధారణ వంకాయ, గ్రాఫ్టింగ్ వంకాయకు దాదాపు అన్నీ సేము. నేను చెప్పిన తేడాలు మాత్రమే, ఆ డిఫరెన్స్ మాత్రమే ఉంటాయి. సో మామూలుగా మనం వంకాయ వేసుకున్న కంపల్సరీగా ఆ వంకాయ వేసుకునేటప్పుడు నేలను ప్లవ్, రోటావేటరు మంచిగా దున్నుకొని నేలను చదును చేసుకొని కంపల్సరీగా బెడ్స్ అనేది వేసుకోవాలి. బెడ్స్ మల్చింగ్ డ్రిప్ అనేది వేసుకోవాలి. దూరం అనేది చాలామంది అడుగుతుంటారు. కంపల్సరీగా మీరు 7 నుండి 8 ఫీట్లు, లైన్కు లైన్ 8 ఫీట్లు, తర్వాత మొక్కకు వచ్చేసి 3 ఫీట్ల దూరం అనేది కంపల్సరీగా పెట్టుకోండి. అంటే 8/3, 3/8 ఇట్లా పెట్టుకోండి కంపల్సరీగా. మొక్కకు 3 ఫీట్లు, లైన్కు 8 ఫీట్లు, ఎందుకంటే చాలా బాగా పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా దూరం అనేది చూసుకోండి. ల్యాండ్ తయారు చేసేటప్పుడు అయితే ఫస్ట్ మనం నేలను తయారు చేసుకునేటప్పుడు కంపల్సరీగా మనము ఈ పశువుల ఎరువు కంపల్సరీగా వేసుకోవాలి. కంపల్సరీగా మీరు వీలైతే మొత్తం దుక్కిలో వేసుకోండి, లేదు అంటే బెడ్ల పైన వేసుకోండి. ఒక 5 నుండి 6 ట్రాక్టర్ల, ఒక ఎకరానికి 5 నుండి 6 ట్రాక్టర్ల పశువుల ఎరువు అనేది వేసుకోండి. సో మీరు దూరం చెప్పిన కదా 8/3, ఇందులో మన మొక్కలు ప్లాంట్స్ వచ్చేసి 2000, 1800 నుండి 2000 మొక్కలు అనేటివి మనకు ఒక ఎకరానికి పట్టే అవకాశం ఉంటుంది. సో ఈ ఎరువులు పశువుల ఎరువు ఒక 5 నుండి 6 ట్రాక్టర్లు వేసుకోండి ఒక ఎకరాన. ఒక DAP, తర్వాత 2 నుండి 3 సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, తర్వాత 20 కిలోల పొటాషు, ఒక బస్తా యూరియా, తర్వాత ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది దొరుకుతుంది మనకు. ఒక 4 నుండి 5 కేజీల హ్యూమిక్ యాసిడ్, ఒక 5 కేజీల సీవిడ్, తర్వాత 4-8 గుళికలు అనేవి ఏదైనా పురుగు అది ఇది కొట్టకుండా ఒక 5 కేజీల నుండి 6 కేజీల 4-8 గుళికలు. ఇవి అన్ని రకాలు మీరు కలిపి మిక్సీ చేసుకొని బెడ్ల పైన పశువుల ఎరువు వేసుకున్న తర్వాత బెడ్ల పైన వేసుకొని బెడ్ల పైన మట్టిలో ఇవన్నీ కలిపే విధంగా చేసి మీరు తర్వాత పైపు అంటే మనకు డ్రిప్ పైపులు వేసుకోండి. డ్రిప్ పైపులు వేసుకొని దానిపైన తర్వాత మనకు
కవర్ అనేది వేసుకోండి, మల్చింగ్ కవర్ అనేది వేసుకోండి. ఈ విధంగా కంపల్సరీ బెడ్స్ పైన ఈ విధంగా మీరు ఎరువులు వేసుకొని ల్యాండ్ రెడీ చేసుకొని మీరు ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఇది మనకు కంపల్సరీగా ఒకసారి మనం నాటినట్లయితే 50 నుండి 55 రోజులకు కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మంచి కటింగ్ స్టార్ట్ కావాలి, మంచి దిగుబడి కటింగ్ అంటే 90 to 100 డేస్ తర్వాతనే మనకు మంచి కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాదాపు మామూలు వంకాయ, సాధారణ వంకాయ అయితే 35 నుండి 40 టన్నులు, దాదాపు 50 టన్నులు దిగుబడి తీసిన రైతులు ఉన్నారు 6 నుండి 8 నెలల టైంలో. అదే ఈ వంకాయ అయితే మనకు 1 ఎకరాన 100 టన్నులు తీసిన రైతులు కూడా ఉన్నారు. అంటే దాదాపు 80 నుండి 100 టన్నుల దిగుబడి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కావలిస్తే కరెక్ట్ సరైన సస్యరక్షణ చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే అది వీలవుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు 80 టన్నుల దిగుబడి, 100 టన్నుల దిగుబడి 1 ఎకరాన దీని నుండి మీరు పొందే అవకాశం ఉంటుంది. లేదు మీరు మామూలు సాధారణ వంకాయ 40 నుండి 50 టన్నులు అందరికీ సాధ్యం కాదు. కొందరికి 20 టన్నులు రావచ్చు, కొందరికి 25 టన్నులు. ఎందుకంటే సరైన ఫెర్టిలైజర్ ఇవ్వరు, సరైన మనకు స్ప్రేలు కరెక్ట్ చేయరు, వాతావరణం సపోర్ట్ చేయదు. కాబట్టి మీరు గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకున్నట్లయితే మనకు గ్రాఫ్టింగ్లో వచ్చే 80 నుండి 100 టన్నులు రాకుండా 50 నుండి 60 టన్నులు అవలీలగా మీరు ఇందులో తీసుకునే అవకాశం ఉంటుంది 8 నెలల కాలంలో. కాబట్టి గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకున్నట్లయితే దాదాపు 50 నుండి 60 టన్నులు తీసుకున్నప్పుడు మీకు మార్కెట్లో ఒక 20 రూపాయల రేటు ఉన్నా, అంటే ఒక 20,000 రూపాయలకు టన్ను ఉన్నా, మనకు ఒక 50 నుండి 60 టన్నులు వస్తే మనకు దాదాపు ఒక 10 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది 8 నెలల్లో. 10 లక్షలు అయితే దీనికి మొత్తం ఖర్చు వచ్చేసి దాదాపు ఒక 3 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం స్ప్రేలు కానీ, కటింగ్ కానీ, మనకు ఫెర్టిగేషన్ కానీ, ల్యాండ్ రెడీ చేయడం, మల్చింగ్, ఇవన్నీ ఒక డ్రిప్ వదిలిపెట్టి పశువుల ఎరువు, ఇవన్నీ కలిపి మనకు దాదాపు ఒక 2.5 నుండి 3 లక్షలు కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుకు మినిమం ఒక 8 నెలల కాలంలో 5 నుండి 6 లక్షలు, 6 నుండి 8 నెలల కాలంలో, నేను చెప్పేది చాలా మినిమము తక్కువ, 5 నుండి 6 లక్షలు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా కొత్తగా వేసే రైతులు, వంకాయ వేయని రైతులు, వ్యవసాయం కొత్తగా వచ్చిన రైతులు, పూర్తిగా మీరు 5-6 లక్షలు వస్తాయనే కాకుండా మీకు ఉన్న భూమిలో ఈ 5-6 లక్షలు ఎకరం వస్తాయని 2 ఎకరాలు 3 ఎకరాలు వేయడం కాకుండా మీరు ఫస్ట్ మీకు అనుభవం కొరకు ఒక హాఫ్ ఎకర్ కానీ ఎకర్ కానీ వేసుకోండి. ఆ విధంగా వేసుకున్నట్లయితే మీకు కొంత అనుభవం వచ్చిన తర్వాత మీరు పూర్తిగా 2-3 ఎకరాలు కూడా వేసుకోవచ్చు. అయితే ఈ గ్రాఫ్టింగ్ వేసుకునేటప్పుడు, వంకాయ వేసుకునేటప్పుడు కంపల్సరీగా మీ మార్కెట్లో ఏ వెరైటీ వెళ్తుంది, ఏ వెరైటీ మీకు మార్కెట్లో మీకు పోయే అవకాశం ఉంటుంది, నల్లది, పొడుగు, తర్వాత చారల వంకాయ, రౌండ్, మసాలా వంకాయ, వైట్ వంకాయ, డిఫరెంట్ కంపెనీలు ఉన్నాయి. అంకుర్ వాళ్ళది నితీష్ ఉంది, కీర్తి ఉంది, మనకు విఎన్ఆర్ వాళ్ళ సిమ్రాన్ ఉంది, తర్వాత పంచగంగా ఉంది, లలిత ఈస్ట్ వెస్ట్, లలిత హైవేజ్ వాళ్ళది నానో, ఇటువంటి డిఫరెంట్ వెరైటీస్ మీరు ఎన్నుకొని అది మాత్రమే మీరు వేయండి. మార్కెట్లో సులభంగా మీరు మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు, ఇది చాలామంది అడుగుతుంటారు, అయితే ఇందులో వేసే ఎరువులు, ఫెర్టిగేషన్స్, మనకు ఎరువులు ఏ విధంగా వేయాలి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎరువులు ఏ విధంగా వేయాలి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎటువంటి స్ప్రేలు చేయాలి మనము, అంటే మనకు తెల్లదోమకు ఒక స్ప్రే, త్రిప్స్కు ఒక స్ప్రే, ఫంగిసైడ్స్, పురుగుకు, కాయతొలుచు పురుగు, కొమ్మ తొలుచు పురుగు, ఇటువంటి డిఫరెంట్ డిసీజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి వచ్చే డిసీజ్ పైన మందులు వాడే స్ప్రేలు, తర్వాత ఫెర్టిగేషన్ ఎరువులు ఏ విధంగా వేయాలనేది వేరే సపరేట్ ఒక వీడియో చేస్తా. గ్రాఫ్టింగ్ వంకాయలో ఇచ్చే ఎరువులు, తర్వాత డిసీజ్, ఇవి కావాలంటే వీటికి సంబంధించిన ఇంకా వివరాలు కావాలి, ఎరువుల గురించి కానీ స్ప్రేల గురించి, ఏవి స్ప్రే చేస్తే బెటర్ అనేది కావాలి, పూర్తి వీడియో, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఒక్కొక్క దానికి సపరేట్ పూర్తి డీటెయిల్స్తో వీడియో కావాలంటే మీరు కంపల్సరీగా కింద కామెంట్ పెట్టండి, మాకు కావాలి, ఏ వీడియో కావాలి, దీని కానీ లైక్ చేయండి, కింద అడగండి, కామెంట్లో అడగండి. వెంటనే మీకు అతి త్వరలో మీకు ఇమీడియట్గా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఎవరైనా కొత్తగా వంకాయ సాగు చేస్తే మీరు ఎవరిని అడిగే అవసరం లేదు, మన వీడియో చూసి సాగు చేసుకోవచ్చు. ఆ విధంగా నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను కంపల్సరీగా మీరు అడిగితే. సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా మనం రైతు సోదరులు చూస్తే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వాట్సాప్లో షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కింద ఈ వీడియో కింద జైన్ బటన్ అనేది కూడా ఉంది ఒకటి, ఎవరైనా మీరు జైన్ కావచ్చు మనకు ఈ మన ఛానల్లో. అందులో మినిమం మనకు 89 రూపీస్, 150 ఇట్లా వస్తుంటుంది. మీరు మినిమం 89లో జాయిన్ అయితే తర్వాత ముందు నేను చేసే లైవ్లు, నేను చేసే వ్యవసాయం, అగ్రికల్చర్, లేదా ఇంకా ఇన్ఫర్మేషన్, కొత్త వీడియోలు సపరేట్గా ఎవరైతే జాయిన్ అవుతారో రైతులు, మినిమం ఒక అది మీరు 89 రూపీస్ అందులో ఉంటుంది. అది కనుక మీరు చేస్తే అందులో మనకు వారికి యూట్యూబ్ వాళ్ళకి 50% వెళ్తుంది, ఒక 40 రూపీస్ ఏమో మనకు వస్తుంది. కాబట్టి మీకు కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు సపరేట్గా వీడియోలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఓన్లీ ఎవరైతే జాయిన్ అవుతారో వారికే మెంబర్షిప్ అవకాశం ఉంటుంది. అటువంటిది కూడా ముందు నేను చేయడానికి ప్రయత్నం చేస్తా, కొంత టైం వీలు కాక చేయలేకపోతున్నా. సో ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.